హాయ్ అండి. ఈరోజు మా ఇంటి పక్కన వాళ్ళు చేదు పరుగులు తీసుకువచ్చి ఇచ్చారండి. ఈ చేదు పరుగులు చాలా చిన్నగా ఉన్నా కానీ మా అమ్మ వీటిని చాలా ఓపికగా చేశారండి. పులుసు తీసి రాయి మీద వేసి తెల్లగా వచ్చే వరకు తోమి వీటి తలకాయలు తీసేసి ఉప్పు వేసి కడిగారండి. ఉప్పు వేసి కడిగితే ఇంకా బాగా వదులుతాయని ఉప్పు కళ్ళు వేసుకుని కడిగారు. చాలామంది చేపలను చేసుకోలేక బయటగా చేయించుకుని తెచ్చుకుంటారండి. కానీ మా అమ్మకి అలా చేయించుకోవడం నచ్చదు. అందుకే మా అమ్మే చాలా ఓపికగా ఇంట్లోనే చేసుకుంటారండి. ఈ వీడియోలో నేను మీకు చేదు పరుగులు ఎలా వండుకుంటారో చూపిస్తున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించుకుని మూకిడి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి మగ్గబెట్టుకోవాలండి. ఈ చేదు పరుగుల్ని ఇగురు మాత్రమే వండుకోవాలండి. పులుసు కూరకి బాగోదు. ఇగురైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చేదు పరుగులు వేసి కాసేపు మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. ఈ చేదు పరుగులు ఇంకా సైజు పెరగవండి, ఇలా చిన్నగానే ఉంటాయి. చిన్నగా ఉన్నా కానీ పెద్ద చేపల కన్నా చేదు పరుగులు టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ చేదు పరుగులు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనం గరం మసాలా దంచి పెట్టుకోవాలండి. వాటర్లో ఉడికిన తర్వాత ఈ గరం మసాలా పౌడర్ వేసుకుని మూత పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చి దగ్గరగా అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేదు పరుగులు ఇగురు రెడీ అయిపోతుందండి. మీలో ఎవరైనా ఈ చేదు పరుగులు ఇగురు తింటే వీటి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.